216 ಫೀಟ್ ದೊಡ್ಡದು ಈ ಮೂಮೆಂಟಮ್ಮ ಸ್ಟ್ಯಾಚು ಆಫ್ ಈಕ್ವಾಲಿಟಿ ಅಂತ ಕರೀತಾರೋ. ಇದು ಮುಂಚಿನ ಅಂತೊಳಗೆ ಈ ಏನೋ ಸ್ಟ್ಯಾಚು ಇದೆ. ಈ ಸ್ಟ್ಯಾಚು ನೋಡ್ರಿ 216 ಫೂಟ್ ಹೈಟ್ ಸ್ಟ್ಯಾಚು ಐತಿ. 214ರಾಗ ಈ ಸ್ಟ್ಯಾಚುದು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿತ್ತು. ಅವಾಗ ಯಾಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಐತೆ ಅಂತಂದ್ರೆ ಅವಾಗ ಶ್ರೀ ರಾಮಾನುಜಾಚಾರ್ಯ ಅವ್ರದ್ದು 1000 ಇಯರ್ ಬರ್ತ್ ಆ್ಯನಿವರ್ಸರಿ ಇರ್ತೈತಿ ಅದಕ್ಕೆ. ಸೊ 2022ರಾಗ ಫೆಬ್ರವರಿ ತಿಂಗಳಿನಲ್ಲಿ ಟೋಟಲ್ 1000 crore ಸ್ಪೆಂಡ್ ಮಾಡಿ ಈ ಏರಿಯಾನ ಕಟ್ಟಿರ್ತಾರೆ. ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಜಿ ಅವರು ಬಂದು ಈ ಏರಿಯಾದ ಇನಾಗ್ರೇಟ್ ಮಾಡ್ತಾರೆ. ಸ್ಟ್ಯಾಚುದ ಮೇನ್ ಎಂಟ್ರೆನ್ಸ್ ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಟೋಟಲ್ ಗೇಟ್ಸ್ ಇದಾವ 5, 6, 7, 8 ಅಂತ. ಈ ಸ್ಟ್ಯಾಚುಗೆ ಸೆಕೆಂಡ್ ಟಾಲೆಸ್ಟ್ ಸಿಟ್ಟಿಂಗ್ ಸ್ಟ್ಯಾಚು ಇನ್ ದ ವರ್ಲ್ಡ್ ಅಂತ ಪ್ರಸಿದ್ಧಿ ಸಿಕ್ಕೈತಿ. ನಲ್ಲಿ ಹೆಂಗೆ ರಥ ಇರ್ತೈತಲ್ಲ ಆ ರಥ ಮಾಡಿದಾರೆ ನೋಡ್ರಿ. ಇಲ್ಲಿ ಕಲ್ಲಿನ ರಥ ಇದು, ಆನೆ ಜಕ್ಕೊಂಡು ಹೋಗಿತ್ತು. ಅಯ್ಯೋ ಈ ರಾಮಾನುಜ ಅವರು ಜಾತಿ ವ್ಯವಸ್ಥೆ ಮತ್ತು ಇನ್ಜಸ್ಟಿಸ್ ಬಗ್ಗೆ ಹೋರಾಡಿದ್ರು. ಅದಕ್ಕೆ ಅವರಿಗೆ ಒಂದು ದೇವರದ ಸ್ಥಾನ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಯಾಕೆ ಹಾಕೋತಾರೆ ಮತ್ತು ನಾಮದ ಮೀನಿಂಗ್ ಏನಂತ ತೋರಿಸೋದು ನೋಡ್ರಿ. ವೈಟ್ ರಿಪ್ರೆಸೆಂಟ್ಸ್ ಪೀಸ್, ರೆಡ್ ರಿಪ್ರೆಸೆಂಟ್ಸ್ ಯೂನಿವರ್ಸಲ್ ಲವ್, ಸ್ಟ್ರೇಟ್ ಲೈನ್ ಅಪ್ವರ್ಡ್ಸ್ ಆ್ಯಂಡ್ ಶೋಸ್ ಪ್ರೋಗ್ರೆಸಿವ್ ಇನ್ ದ ಲೈಫ್. ಎಂಟ್ರಿ ಫೀ ಐತಿ 250 rupees ಅಡಲ್ಟ್ಸ್ಗೆ, 150 ಬಿಲೋ 14 years ಚಿಲ್ಡ್ರನ್ಸ್ಗೆ. ಮತ್ತೇನಾರು ಎಕ್ಸ್ಟ್ರಾ ಐಟಮ್ ತೊಗೊಳೋರಿತ್ತು ಅಂದ್ರೆ ಆ ಥರದ್ದು ಪೇಮೆಂಟ್ ಮಾಡ್ಬೇಕು ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ. ಟೈಮ್ ಇರ್ತೈತೆ ನೋಡ್ರಿ, 7 ನಿಮಿಷದ್ದು ಶೋ ಟೈಮ್ ನೋಡಿ ನೀವು ಒಳಗಡೆ ಟೆಂಪಲ್ ಒಳಗಡೆ ಎಂಟ್ರಿ ಇರ್ತೈತಿ.
జై శ్రీమన్నారాయణ. పరమ పవిత్రమైన భారతావనిలో ఎన్నో మహిమాన్విత క్షేత్రములు, అందులో 108 మాత్రమే దివ్య దేశములు. భగవంతునికి ప్రతి ప్రాణి తన సంతానమే. అందుకే దేవతలు, దానవులు, తపోధనులైన ఋషులు, దీనులైన జనులు, జంతువులు ఇలా ఎవరు భక్తితో విశ్వాసంతో పిలిస్తే వారి కోసం దిగి వచ్చాడు. వారి దుఃఖములను బాధలను తొలగించాడు. భక్తులు తనను నిత్యం సులభంగా దర్శించుకుని కష్టములను తొలగించుకోవటం కోసం అర్చా విగ్రహముగా దిగి వచ్చాడు. ఇలా ఎక్కడెక్కడ దయతో భగవంతుడు అవతరించాడు ఆ క్షేత్రములను ఆల్వార్లుగా పిలువబడే 12 మంది మహనీయులు తమ ప్రబంధాలలో పాటలుగా పాడారు. ఆ స్థానములే 108 దివ్య దేశములు. వెయ్యి సంవత్సరముల క్రితం అసమానతలతో, అసూయ ద్వేషములతో అణిగిపోతున్న జనుల పుణ్యములు పండగా ఆదిశేషుడే ఆచార్య రూపములో భగవద్ రామానుజుల వారిగా అవతరించాడు. అసూయ, అసమానతలనే రోగముతో బాధపడుతున్న ఈ సమాజానికి, మాయావాద శూన్యవాదములతో సతమతమవుతున్న వేద ధర్మానికి దివ్య ఔషధమై నిలిచింది భగవద్ రామానుజుల వారి సమతా సిద్ధాంతం. సమాజములోని అసమానతలను రూపుమాపుతూ అందరినీ భగవంతుడి వద్దకు చేర్చారు. భగవంతుడి వైభవాన్ని తెలిపే వేదములకు అపార్థములను చెప్పే వాదనలను ఖండించి భగవంతుడిని మనకు దగ్గర చేశారు. ఇంతటి స్ఫూర్తిని భగవద్ రామానుజుల వారికి ఇచ్చింది ఈ దివ్య దేశములే, ఆల్వార్లు పాడిన దివ్య ప్రబంధములే. భగవద్ రామానుజుల వారిని అనుసరిస్తూ ఈ సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయులు ఎందరో. మరలా ఈనాటి కాలంలో మనుష్యులలోని అహంకారముల వలన యుద్ధాలు, అత్యాశ వలన ప్రకృతి వైపరీత్యములు, మూర్ఖత్వం వలన మారణ హోమాలు, ఇవన్నీ తొలగి లోకమంతా సుఖముగా ఉండాలి అంటే భగవద్ రామానుజుల వారి సమతా సిద్ధాంతమే సరైన మార్గమని భావించిన శ్రీ చినజీయర్ స్వామి వారు మహిమాన్వితమైన 108 దివ్య దేశములతో పాటుగా భగవద్ రామానుజాచార్య స్వామి వారి 216 అడుగుల విరాట్ మూర్తిని సమతా మూర్తిగా ప్రతిష్ఠాపన చేశారు. మనం దర్శించబోయే ఈ దివ్య దేశములు ఎంతో మహిమాన్వితమైనవి. దంపతులకు అన్యోన్యతను కలిగించే క్షేత్రములు. సంతాన ప్రాప్తిని అనుగ్రహించగలిగే క్షేత్రములు. వివాహం కావాలని కోరుకునే వారికి తగిన భాగస్వామిని అనుగ్రహించగలిగే క్షేత్రములు.
గ్రహ దోషములను కాలసర్ప దోషములను తొలగించగలిగే క్షేత్రములు. ఉజ్వల భవితవ్యాన్ని అనుగ్రహించగలిగే క్షేత్రములు. మంచి సంకల్పములను నెరవేర్చగలిగే క్షేత్రములు. భూ వివాదములను తొలగించగలిగే క్షేత్రములు. విద్యార్థులకు మంచి విద్యను అనుగ్రహించగలిగే క్షేత్రములు. ఆరోగ్యాన్ని ఆయుష్ను అనుగ్రహించగలిగే క్షేత్రములు. అన్ని విధములైన భయములను తొలగించి మహదానందాన్ని అనుగ్రహించగలిగే క్షేత్రములు. రండి, దివ్యధామముల వైపు సాగుదాం. మహాద్భుత ప్రభావము కలిగిన దివ్యదేశాధీశులను భగవద్ రామానుజుల వారిని దర్శిద్దాం. వారి ప్రభావంతో లోకాన ప్రేమను పంచుతూ దివ్యానంద జ్యోతులను వెలిగిద్దాం. సమత మనతోనే ప్రారంభం. జయ హో రామానుజ. జై శ్రీమన్నారాయణ. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని దర్శించడానికి విచ్చేసిన మీకు శుభ స్వాగతం. ఈ దివ్య దేశములను దర్శించడానికి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పరివారం మీకు సహకరిస్తారు. మీతో పాటు కొనసాగుతూ ఈ దివ్య దేశములను మీకు పరిచయం చేస్తూ భగవద్ అనుగ్రహాన్ని, ఆచార్య కటాక్షాన్ని మీకు అందింపజేస్తారు. కలిసి సాగుదాం. జై శ్రీమన్నారాయణ. ఎవరైనా తెలుగు వాళ్ళంటే చక్కగా మాతో పాటు రండి. హిందీ వాళ్ళంటే శతానం మాతో పాటు వస్తే చక్కగా ఆలయాల గురించి చెప్తారు. ಒಳಗಡೆ ಎಂಟ್ರಿ ಆಗ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಟಿಕೆಟ್ ಕೊಟ್ರನ ಒಳಗಡೆ ಎಂಟ್ರಿ. వాసుదేవస్య వీర్యేణ గంధర్వం సయత్రోరగరాత్ ఇంద్రియాణి మనో బుద్ధిః సత్వం తేజో బలం ధృతిః వాసుదేవాత్మకాన్యాహుః ధర్మో జంగమాజంగం తథా కాంతుం విద్యా విశ్వభుగస్యః ఇమం స్తవం భగవతో విష్ణుమారుతి సర్వభూత నివాసో శ్రీవాసుదేవ నమోస్తుతే. శ్రీవాసుదేవ నమోస్తుత. ఓం నమైతి పార్వత్యువాస్త్వనంతాయ సహస్రమూర్తయే వాణీ తిరుమతిర్మమ. 7 ಗಂಟೆಗೆ ಆರತಿ ಸೋಯ್ತು ನೋಡ್ರಿ. ಇಲ್ಲಿ ಅಲ್ಲಿಂದ ಒಂದು ಪಾಲ್ಕಿ ಬರ್ತಾ ಇದೆ ದೇವರದು.
संकीर्त्य नारायण शब्दमात्रं विमुक्तदुःखा सुखिनो भवन्ति मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं सोहनैकेन श्लोक्या च मनसेन्द्रिये कलामि ಈ ಟೆಂಪಲ್ ಬೇಸ್ ಒಳಗೆ 120 kgದ ಶ್ರೀ ರಾಮಾನುಜಾಚಾರ್ಯ ಅವ್ರದ್ದು ಒಂದು ಸ್ಟ್ಯಾಚು ಐತಿ. ಪಂಚಲೋಹದಿಂದ ಮಾಡಿದಾರೆ, ಅದು ಗೋಲ್ಡ್, ಸಿಲ್ವರ್, ಮೆಟಲ್. ಸೊ ಟೋಟಲ್ 5 ಲೋಹದಿಂದ ಮಾಡಿದಾರು. थोड़ी ही देर में अभी यहाँ समता नीराजनम के नाम तो गटिगा कड़ताल भद्रको स्वामी जी को रामानुजाचार्य स्वामी जी का दर्शन करेंगे. बोल रामानुज स्वामी महाराज की, बोल भाष्यकार रामा. सभी अपना जगह में बैठ जाइए. बंधो अभी समता नीराजन का दर्शन करेंगे. दर्शन करने के समय में और भगवान की पूजा करने के समय में से बाहर निकलना, लेकिन वो बंध क्या ಇದು ನೋಡ್ರಿ 214 ಫೀಟ್ ಹೈಟ್, ವರ್ಲ್ಡ್ಸ್ ಸೆಕೆಂಡ್ ಟಾಲೆಸ್ಟ್ ಸಿಟ್ಟಿಂಗ್ ಸ್ಟ್ಯಾಚು ಇದು ಶ್ರೀ ರಾಮಾನುಜ ಅವ್ರದ್ದು. ಟೋಟಲ್ 108 ಲಾರ್ಡ್ ವಿಷ್ಣು ಅವ್ರದ್ದು ಮಂಟಪ ಇದೆ ಇಲ್ಲಿ, ದೇವಾಲಯ. ಈ ಸ್ಟ್ಯಾಚು ಬಾಜುಕನೇ ಐತೆ. 108 ಸ್ಟ್ಯಾಚು ಇದು ಮಂಟಪಸ್ ಇದೆ, ಇದು ಲಾರ್ಡ್ ವಿಷ್ಣು ಅವ್ರದ್ದು.
ಸ್ವಾಮಿ ಅವ್ರದ್ದು 120 kg ಗೋಲ್ಡ್ ಮತ್ತು ಪಂಚಲೋಹದಿಂದ ಮಾಡಿದ್ದು ಇದು ನೋಡ್ರಿ ಐಡಲ್. ಎಕ್ಸಾಕ್ಟ್ ಸ್ಟ್ಯಾಚು ಕೆಳಗಡೆನೇ ಈ ಟೆಂಪಲ್ ಒಳಗಡೆ ಐತಿ. मंत्र पढ़नी श्रीमते, एक मंत्र बोलेंगे श्रीमते. ಈ ಟೆಂಪಲ್ ಪ್ರಿಮಿಸಸ್ದಾಗ ರಿಸರ್ಚ್ ಸೆಂಟರ್ ಮತ್ತು ಒಂದು ಲೈಬ್ರರಿನೂ ಐತಿ. ಅವ್ರು ಏನೇನೋ ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಆ ಟೈಮ್ನಲ್ಲಿ 11ನೇ ಶತಮಾನದಾಗ. ಸೊ ಅವ್ರ ನೆನಪಿಗೋಸ್ಕರ ಒಂದು ಲೈಬ್ರರಿ ಮತ್ತು ರಿಸರ್ಚ್ ಸೆಂಟರು ಐತಿ ಇಲ್ಲಿ. ಇಲ್ಲಿ ವಿತ್ ಡೇಟ್ ಕೊಟ್ಟಾರ ನೋಡ್ರಿ, 1017ನೇ ಶತಮಾನದಿಂದ 2017ನೇ ಇಸ್ವಿವರೆಗೆ. ಅಂದರೆ ಟೋಟಲ್ 1000 ಇಯರ್ಸ್ ಆಯಿತು ರಾಮಾನುಜ ಅವ್ರ ಬರ್ತ್ ಆ್ಯನಿವರ್ಸರಿಗೆ. रूप में पूजा पाने वाले पहले भगवान है। मंत्र बोले जी ओम ओम श्रीरंग क्षेत्र श्रीरंग क्षेत्र निवासाय निवासाय श्रीरंगनायकी श्रीरंगनायकी समेताय समेताय श्रीरंगनाथाय नमः. श्रीरंगनाथाय नमः.